Now, what is the purpose of marine police? Purpose of marine police, మీరు అందరూ ఉంటే, is it a state marine police? Yes, state marine police and coast guard కలిపి జాయింట్ పెట్రోలింగ్ చేస్తాం సార్. మరి జాయింట్ పెట్రోలింగ్ చేస్తే మరి మీకు ఇంత ఈజీగా ఎలా చేసేస్తాం, డ్రాప్ చేస్తాం మొత్తం ఫుడ్ అంతా మన ఈ బ్యాగ్స్ అని? పెట్రోలింగ్ వాటర్ వర్కింగ్ పెట్రోలింగ్ వాటర్ ఏముందో సార్ చూడలేరా సార్? షిప్లో ఏముందో చూడలేరు మీరు. వాళ్ళకి 1500 ఉంది. పీడియాట్రిక్ ఫస్ట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ నిజంగా బీపీఎల్ బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి కనీసం వాళ్ళకి అవసరానికి తిండి కానీ ఇవన్నీ అందించడం బియ్యం. అలాగే రైతుకి వాళ్ళకి స్థిరీకరణ వాళ్ళకి స్టెబిలిటీ ఇవ్వడానికి గిట్టుబాటు ధర ఇవ్వడానికి ప్రభుత్వం కొనే విధానం ఇది. దీనిని దాదాపు 43 రూపాయలు ఖర్చు అవుతుంది, 43 రూపాయల 50 పైసలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క కిలోకి. అది గవర్నమెంట్ సబ్సిడైజ్డ్ ప్రైస్ తోటి 2 రూపాయలు జీరో. మొన్నదాకా రూపాయి 2 రూపాయలు ఉంటే ఇప్పుడు అది కూడా పూర్తి అసలు జీరో. వీళ్ళు 1300 వ్యాన్లు పెట్టేసి గత ప్రభుత్వం ఇదివరకన్నా వెళ్ళి రేషన్ షాప్ డీలర్ దగ్గరికి పంపించేవాళ్ళేమో, కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఏమైపోయింది, ఆ రేషన్ డైరెక్ట్ వ్యాన్స్ హస్ బికమ్ బస్తాలు వేసుకురావడం పంపించేయటం, ఆ లబ్ధిదారులకే 300 రూపాయలు ఇవ్వడం. ఇది ఏమైపోయింది, ఇది అందరికి ఒక ఆలవాలం అయిపోయింది, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయింది. కొన్ని వేల కోట్లు దీని నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. దారుణంగా ఆఫ్రికా దేశాల్లో దీన్ని 70 రూపాయలకు అమ్ముతారు. ఇందులో ఎవ్వరు చేసింది ఏం లేదు. 70 రూపాయలకి 73 రూపాయలకి అమ్ముతారు కేజీ. నాకు నిజంగా అనిపించింది ఏంటంటే, నిజంగా మనం ఈరోజు ప్రధానమంత్రి గారు చేసే ఈ విదేశాంగ విధానంలో మనం 70 రూపాయలు కానీ ఆఫ్రికా దేశాలకి ఇవన్నీ మనకి ఇట్లాంటి తప్పులు జరగకుండా ఉంటే కనీసం 43 రూపాయలకి ఇస్తే మనం దేశ పరపతి పెరుగుద్ది. మనకి అన్యాయంగా అకారణంగా స్మగ్లర్ల చేతిలోకి వెళ్ళిపోతుంది. వీళ్ళకి ఎంత ధైర్యం అంటే వీళ్ళందరికీ కూర్చోబెట్టి కోర్టులకు వెళ్తారు. కోర్టులకు వెళ్ళి నా మీద ఒత్తిడి పెడతా ఉన్నారు, నా మీద కూర్చోబెట్టి మీరేం చేయలేరు ఇట్లా మాట్లాడుతున్నారు నాతోటి. ఫస్ట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. The Chief Minister of Andhra Pradesh, Chandrababu Naidu, recently conducted a high-level review meeting to discuss the Swarnandhra Vision 2047. During the meeting, he focused on various developmental plans, strategies aimed at transforming the state by the year 2047. The Chief Minister emphasized the importance of sustainable growth, infrastructure development and technological advancement to ensure that Andhra Pradesh emerges as a leading state in the country. He directed officials to work on specific action plans for achieving these long-term goals and stressed the need to collaborative approach across the departments. Additionally, Naidu sought detailed reports on the progress of ongoing projects and urged the team to remain committed to the vision for a prosperous future. The Business Expo 2024 was launched in Vijayawada, organized by Andhra Pradesh Chamber of Commerce and Industrial Federation. The event, which includes allies 70 stalls, aims to foster networking and growth among entrepreneurs. Key ministers including K. Srinivas, K. Ravindra, Dr. Nirmala Rama Naidu emphasized the importance of integrating industries through the various government policies and schemes such as industrial and tourism policies and MSME schemes. The expo is designed to promote Andhra Pradesh an attractive destination for investment, offering incentives and infrastructure support to enterprises. The ministers highlighted the significance of this event for upcoming entrepreneurs and expressed gratitude to the Chamber of Commerce for successfully organizing it in a short plan. The expo will continue for 3 days, inviting more visitors to explore the opportunities it offers.
సార్ వెనక చిన్నప్పటి నుంచి ఈ డ్రీమ్ కోసం నేను ఎంతో ప్లాన్ చేశాను, కానీ అన్న మీరు ఫీజ్ ఎలా మేనేజ్ చేశాను? మరి ఎంతగానో కష్టపడుతున్నారు, ఎంతగానో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రత్యేకంగా బహుళ రంగాలకు ప్రాతినిధ్యం వహించడము, వినూత్న స్థానిక ఉత్పత్తుల విభాగాలు వచ్చేటువంటి సందర్శకులకు మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమాల గురించి అవగాహన కల్పించడం. They want to establish good connection among all the entrepreneurs, because the reason being because networking is the primary criteria where the entrepreneurs should rely on, because the forward and backward integration is the primary concern where the entrepreneurs is currently facing a big issue. And the government, along with the support of Chamber of Commerce, we wanted to promote industry and the industrial policy in a grand way, saying that all the entrepreneurs who want to align their industries in Andhra Pradesh will be welcomed, and will be established in a very good manner, that with a good policy in terms of incentives or in terms of power or in terms of infrastructure. And we also wanted to welcome all the entrepreneurs all around the globe to come and invest in Andhra Pradesh in a grand way. And I would like to thank the Chamber of Commerce for establishing this in a very short span and making it in a grand success way. Thank you. AP Chamber of Commerce and Industrial Federation started today an exhibition expo at Vijayawada. Approximately 70 stalls they have, including all activities stalls were established. Today inaugural program was started by Honorable Minister and chairmen had come to inaugurate this program. It was very useful for development of AP. This is the first time I think they have done this type of expo. Minister Nirmala Ramanaidu has strongly rebutted the YSR Congress Party's allegations that the height of the Polavaram Dam is being reduced. He criticized the false propaganda by the YSRCP and stated that the information provided by the Public Information Act from the PPA, which is Polavaram Project Authorities, was a slap in the face of the opposition party. Ramanaidu clarified that the proposal to fill the dam at a height of 41.15 meters instead of 45.72 meters was made by Jagan Mohan Reddy government to the centre in 2021, not during the TDP tenure. He challenged the YSRCP to provide evidence of any changes in dam height during the TDP rule from 2014 to 2019 related to the phase 1 and 2, including any reduction in the dam height. He also accused YSRCP members in the assembly of spreading misinformation and tailing behind the party's narrative and raised the issue of their lack of accountability. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఆయన పాత ఇరిగేషన్ శాఖ ఎక్స్ మాజీ మంత్రులు కానీ ఏదైతే పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారని అంటూ ఏదైతే విష ప్రచారం ఏదైతే చేస్తూ ఉన్నారో, ఏదైతే మొసలి కన్నీరు ఏదైతే కారుస్తూ ఉన్నారో, మరి వారికి పీపీఏ ఇచ్చినటువంటి వివరణ, పీపీఏ ఇచ్చినటువంటి సమాధానం వాళ్ళకి చెంపదెబ్బ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. చాలా క్లియర్గా ఆ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఇచ్చినటువంటి సమాధానంలో వాళ్ళు ఆన్సర్ చేశారు. ఏదైతే పోలవరానికి సంబంధించి
ఫేజ్ 1 అని చెప్పి 41.15 మీటర్స్ అనేది 2021 జగన్ ప్రభుత్వంలోనే బేజం పడింది, బేజం వేసింది కూడా మరి యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మరి ఆ యొక్క సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. అందులో ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి 45.72 ఎత్తు కాకుండా 41.15 మీటర్స్ ఎత్తుకే నీళ్లు నిలబెట్టడం అనేటువంటి ప్రతిపాదన మరి ఏదైతే ఉందో మరి అది పంపించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని కుండ బద్దలు కొట్టినట్టుగా ఆ యొక్క ఆన్సరు మరి పీపీఐ ఇచ్చినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా ఆ రోజు జగన్ ప్రభుత్వమే 41.15 మీటర్లకి ప్రధాన డ్యాంలో మరి ఎత్తుకు నీటి నిల్వ పరిమితం చేయడం అనేది నిర్ణయం ప్రతిపాదన కూడా తీసుకున్నది కూడా జగన్ ప్రభుత్వమే అని చాలా క్లియర్గా ఏదైతే ఆ యొక్క పీపీఏ ఆ యొక్క రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో సమాధానం చాలా క్లియర్గా ఇవ్వడమే కాదు దానికి సంబంధించినటువంటి ఏవైతే పేపర్ డాక్యుమెంట్స్ అంటే డిసెంబర్ 21, జనవరి 22, మే 23, జూన్ 23, జూలై 23, ఆగస్ట్ 23 నందు జరిగినటువంటి ఉత్తర ప్రత్యులు అంటే ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుండి ఆ రోజు పీపీఏకి కానీ సిడబ్ల్యూసీకి కానీ ఏదైతే ఫస్ట్ ఫేజ్ కింద 41.15 మీటర్లకు మాకు నిధులు ఇస్తే మాకు ఈ ప్రయోజనాలు కలుగుతాయని ఆ రోజు మరి జగన్ ప్రభుత్వమే మరి ప్రతిపాదన చేసింది అనేటువంటి విషయాన్ని ఈ నిర్ణయం తీసుకుంది అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా ఆ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మరి మనకు సమాధానం ఇచ్చారని అంటే ఆ వైఎస్ఆర్సీపీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా The municipal council meeting in Emiganoru, Kurnool district was disrupted by intense chaos as TDP and YCP councillors clashed over the allegations of misbehavior. YSRCP councillors accused TDP councillors of insulting the chairman in the previous meeting, while TDP councillors alleged that a woman councillor who switched from YSRCP to TDP was insulted by YSRCP members. Both parties demanded an apology from the respective leaders. This led to a heated argument with councillors from both sides walking out to hall to protest. Despite attempts by Chairman Raghu to mediate, the situation escalated, forcing him to end the meeting by ringing the bell. The diarrheal outbreak near Visakhapatnam's harbour in the Jabbar Tota area has caused panic, with around 40 people affected in the last 5 days. Victims suffering from vomiting and severe dehydration have been rushed to hospitals. Tragically, a 4-year-old child has died and 2 others are in critical conditions. Authorities suspect contamination in the drinking water supply, with reports indicating that sewage water is mixing it with the pipeline. In response, officials have set up a medical camp in the affected area to control the spread. ఇప్పుడు తగ్గిందా అలాగే సార్
ఇప్పుడు తగ్గిందా? అలాగే సార్. Food and safety officials along with police carried out a joint operation at Sri Ram Milk Dairy in Chandragiri, Mondlamuru Mandal of Prakasham district. Based on the information about the production of counterfeit dairy products, the authorities seized samples of 6 different dairy items for testing in laboratories. Food safety officer Narasimha Rao stated that the actions will be taken based on the lab reports. ఎస్పీ గారు కానీ ఆదేశాలతోటి ఉన్నతాధికారి ఆదేశాలతోటి మన జిల్లా ఫుడ్ కంట్రోల్ అందరం కూడా కలిసి ఈ విధంగా రైడ్స్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా కంటిన్యూషన్ కూడా దర్శి, తాళ్ళూరు, మునుమూరు మండలాల్లో ఈ విధమైనటువంటి రైడ్స్ చేస్తూనే ఉంటాము. ఎవరైనా సరే ఏది కానీ ఆవు కానీ లేకుండానే మిక్స్డ్గా రెడీమేడ్ కృత్రిమంగా పాలు తయారు చేసుకుని వచ్చి వాళ్ళు ఎదురికి కేంద్రం కాడికే తీసుకుని పాలు పోస్తారు. అలా ఎవరైనా కనుక పాలు పోసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే టెస్టింగ్ ఏజెన్సీ ఇక్కడ ఉంటారో బాధ్యత కల వాళ్ళు ఉంటారు, మేనేజర్, సూపర్వైజర్ ఉంటారు, వాళ్ళు ఆ కల్తీ పాలు కనుక తేలిని అంటే మాత్రము వెంటనే కనుక ఫుడ్ కంట్రోల్ డిపార్ట్మెంట్కి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ సమాచారం ఇస్తే అటువంటి వారిపైన కూడా వెంటనే స్పాట్లోకి వచ్చి కేసులు బుక్ చేసి వారి మీద కూడా క్రిమినల్ కేసులు బుక్ చేసేదానికి అవకాశం ఉంటుంది. దయచేసి అందరూ కూడా గమనించగలరు. ఎస్పీ గారు కానీ ఆదేశాలతోటి ఉన్నతాధికారి ఆదేశాలతోటి మన జిల్లా ఫుడ్ కంట్రోల్ అందరం కూడా కలిసి ఈ విధంగా రైడ్స్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ముండ్లమూరు మండలం వచ్చాము. ఈరోజు ఈ శ్రీరామ్ డైరీలో ముండ్లమూరు వచ్చాము. ఇక్కడ పన్నీర్ అనేది తయారు చేసి హైదరాబాద్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఈ పన్నీర్ అనేది ఎలా తయారు చేస్తున్నారు ఏంటనే దాని మీద మేము కాన్సన్ట్రేషన్ చేసాము. గ్లిసరాల్ మోనోస్టెరేట్ ఫ్లేక్స్ అనేది ఒక ఏజెన్సీ ఉంది, దాన్ని స్మూత్నింగ్ ఏజెంట్ కానీ కలుపుతున్నారు. ఎసిడిక్ యాసిడ్ ఏంటంటే పాలు ఏర్పడటానికి కానీ కలుపుతున్నారు. అవి లిమిటెడ్గా ఉండాలి, లిమిటెడ్ దాటితే వాళ్ళ మీద కేసులు పెడతాం జరుగుతుంది. లిమిటెడ్గా ఉన్నాయో లేదో ల్యాబ్ రిపోర్ట్లో తెలుస్తుంది. తర్వాత మామూలుగా ఏంటంటే పాలని విరగొడితే పన్నీర్ అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే పాలు కాక మళ్ళీ పాల పౌడర్ కూడా తీసుకొచ్చి కలుపుతున్నారు. పాల పౌడర్ కూడా మేము శాంపిల్ సేకరించాము, పన్నీర్ శాంపిల్ సేకరించాము. తర్వాత కోవా, బట్టరు ఇవన్నీ శాంపిల్ తీసాం. మొత్తం 6 శాంపిల్స్ ఇక్కడ నుంచి కలెక్ట్ చేసి ల్యాబ్ పంపిస్తున్నాం. ల్యాబ్లో కనుక ఆరోగ్యానికి హానికరం అనేది జరిగితే మాత్రం వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాము. మామూలుగా సబ్స్టాండర్డ్ మిస్బ్రాండెడ్ అని వస్తే అది జేసీ గారు కోర్టు. Food safety officials conducted a surprise inspection at a Darur Camp Gurukul in Karimnagar district following reports of food poisoning at Gurukuls. Officials interacted with students to understand the issues and discovered the several food quality deficiencies. Upon finding poor food quality, they raised serious concerns with the management. The food safety team has submitted a report to district collector recommending further action against the authorities for not maintaining adequate food standards.
A young girl from Dammapeta village in Telangana has achieved a remarkable feat by securing 3 government jobs within a year. All those self-preparation without any coaching. She was selected as a government junior lecturer in English, a civil constable and a junior assistant, all through Telangana State Public Service Commission despite the job offers. She chose to join as a junior lecturer after completing her post-graduation in English from Osmania University. She returned to her hometown, creating a study space at her grandmother's house and prepared on her own. Her success challenges the common belief that coaching is essential for cracking competitive exams. Her schooling was in a government school, but she later attended a local college. Now she plans to continue preparing for civil services examination, aiming to join the IAS. Her story is an inspiring example of how dedication and self-discipline can lead to success even without formal coaching. I have selected as a government junior lecturer under Intermediate Education Board by Telangana State Public Service Commission. Before this, I was also selected as a civil police constable in Telangana State Police by Telangana State Police Recruitment Board. After that, I was also secured a good rank in Group 4 examination, which was also conducted by TGPSC. Through Group 4 examination, I selected as a junior assistant in Girijan Corporation Corporation, where my father is currently working as a Hamali worker. All these 3 jobs that I have secured in this last 1 year because of my own preparation, and I didn't take any coaching from anywhere. After my post-graduation from Osmania University, I returned to my hometown Dammapeta. Here I shifted to my grandmother's home, where I created a separate room for myself and I started preparing for these government jobs, and I secured all these 3 jobs, and I chose to join as a junior lecturer in English subject, and my schooling was completely done in government school ZPHS Dammapeta. After that, my intermediate and graduation was completed in VKDVS Raju Junior and Degree College Ashwadapeta, which is very near to our village. After that, I got a free seat in Osmania University in MA English for post-graduation through an entrance test. After that, I started preparing for government jobs. By performing the duties of government junior lecturer in English subject, I will prepare for civil services examination, as cracking UPSC and becoming an IAS officer is my ultimate dream, because this is the best opportunity for people like me to participate in the development of our India. Sammakka. My father name is Satyam. My mother name is Ramana. I am from Dammapeta village, Bhadradri Kottagudem district, Telangana state. Telangana Chief Minister Revanth Reddy is set to travel to visit shortly to attend the CWLC meetings along with CM Revanth, Deputy CM Bhatti Vikramarka, Minister Damodar Rajanarasimha and former MLA Vamsichan Reddy will participate in the discussions as per the Congress sources. Tensions flared in Mogaltur, West Godavari district as parents of students staged a protest at Mutyalamma Zilla Parishad High School. The protest was triggered by allegations from 8th grade students that their national means cum merit scholarship scheme exam hall tickets incorrectly listed them as Telugu medium students instead of English medium. Students and parents have demanded immediate action to rectify the error and ensure justice, urging the authorities to correct the exam hall tickets and align them with the correct medium of instruction. బాల్ దూకుతున్నారు ఆడుకుంటున్నారు
నా పేరు దీపిక. డిసెంబర్ 8 జరగబోయే ఎన్ఎంఎస్ ఎగ్జామ్కి మేమందరం ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయితే ఇక్కడ మీడియం అనేది తెలుగు ఇచ్చారు. మేము అసలు ప్రిపేర్ అవ్వలేదు తెలుగుకి, ఇంగ్లీష్ మీడియమే వచ్చి మాకు తెలుగు మేము ప్రిపేర్ అవ్వలేదు, మాకు తెలుగు అర్థం కాదని చెప్పి మా పేరెంట్స్ వచ్చి అడిగారు. ఎవరిని అడిగారు? హెచ్ఎం సార్ని అడిగారు. ఏమన్నారు హెచ్ఎం సార్? హెచ్ఎం సార్ అనేది వాళ్ళు మమ్మల్ని అసలు ఏ మీడియం ప్రిపేర్ అయ్యారని కూడా అడగలేదు. వాళ్ళకి వాళ్ళు లాస్ట్ ఇయర్ నుంచి తెలుగే ప్రిపేర్ అయ్యామని చెప్పి వాళ్ళకి వాళ్ళు పెట్టేశారు. మీడియం ప్రిపేర్ అయ్యా. హాల్ టికెట్లు అయితే మీడియం అనేది తెలుగు కింద వచ్చింది. 54 మందిలో ఒక అమ్మాయికి మాత్రమే. జిల్లా పరిషత్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పొరపాటున నా స్టాఫ్ పొరపాటు వల్ల ఎన్ఎంఎంఎస్ హాల్ టికెట్లు 54 మంది విద్యార్థులు హాజరయ్యారు. వాళ్ళకి ఒక్కతనికి మాత్రమే ఇంగ్లీష్ మీడియం వచ్చి మిగతా వాళ్ళకి తెలుగు మీడియం వచ్చింది. దాని డీసీఈ గారికి రాటిఫికేషన్ కోసం ఇప్పుడే మెయిల్ పెట్టి ఆ మీడియం మార్పించే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. ఇది నా స్టాఫ్ వల్ల నా వల్ల జరిగిన చిన్న పొరపాటు, దీన్ని నేను సరి చేసుకుంటాను. 54 మంది ఒక అతనికి ఇంగ్లీష్ మీడియం వచ్చింది. అంటే బై మిస్టేక్ జరుగుతుంది, ఒకరికి ఇద్దరికి జరుగుతుంది, 50 మందికి. అంటే వాళ్ళు తెలుగులో బాగా రాయగలరనే ఉద్దేశంతో తెలుగు మీడియంలో బాగా రాయగలరనే ఉద్దేశంతో తెలుగు మీడియం పెట్టారు. ఆ కోచింగ్ ఇచ్చిన ఆయన ఏంటంటే ఇంగ్లీష్లో ఇచ్చాడు. మా వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం. అబ్బాయి పేరు కోరచారని అతిథి అండి. మా బాబు ఎన్ఎంఎస్ ప్రిపేర్ అవుతున్నారు. మొత్తం ఇక్కడ ముచ్చలపల్లి హై స్కూల్లో మొత్తం 54 మంది స్టూడెంట్స్ ఎన్ఎంఎస్ ప్రిపేర్ అవుతున్నారండి. వీళ్ళు నైట్ 10 వరకు ప్రిపేర్ అవుతూనే ఉంటున్నారు. ఈ మూమెంట్ ఏంటంటే నిన్న నైట్ తెలుగు మీడియం ప్రిపేర్ వచ్చిందండి. మీకు రాసేదేమో ఇంగ్లీష్ మీడియం అని చెప్పి ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అవ్వరు వీళ్ళు, వచ్చిందేమో తెలుగు మీడియం కూడా వచ్చింది. మేము దీనికోసం అడుగుతాకని చెప్పి స్కూల్కి వచ్చి రావడం అయింది. మరి హెచ్ఎం గారు వాళ్ళైతే కనుక మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము, డిఈఓ గారితో మాట్లాడి మేము కన్ఫర్మ్ గా మీ పిల్లలందరూ ఇంగ్లీష్ రాసేలాగా ఇంగ్లీష్ లో చేస్తామని చెప్పారు మాకు. మరి మేమైతే నమ్మి వెళ్తున్నాము. సోమవారం మంగళవారం కల్లా కన్ఫర్మ్ గా ఇంగ్లీష్ మీడియం మేము పిల్లల్ని షిఫ్ట్ చేస్తామని చెప్పారండి. అబ్బాయి పేరు. And that's the end of the regional bulletin. Keep